కానీ మీకు న్యాయం జరగాలంటే మాత్రం మీ ఎమోషన్ ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోవాలి. మేము కనపర్తికి వస్తాం, మేము ఇక్కడితో ఆపం, మేము 2 రోజుల తర్వాత అక్కడికి వస్తాం కూడా. మంచిగా చదువుకోవాలని తీసుకొచ్చి పడగొడితే తీసుకొచ్చి చంపి చెమో ఇక్కడ దాన్ని ఫోన్ చేసినాడు మాకు. మొన్న కూడా వచ్చిపోయినండి ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాను మంచిగా తండ్రి కదండి, తండ్రి అని మంచిగా రాసిందని చెప్పింది. ఇంకా 2 అయితే అయిపోతాయి డాడీ అన్నది. మన ఇల్లు అయిపోతుంది అంటే ఇల్లు అయిపోతుంది అని మీరు అయిపోయి వచ్చేసరికి ఇల్లు అయిపోతుంది అని చెప్పిన ఓకే అన్నది. మంచిగా ఫ్రెండ్స్ ఉన్నది. చెగోడి ప్యాకెట్ కావాలంటే చెగోడి ప్యాకెట్ కొనిచ్చిన తిన్నది, పైకి పంపించిన మనం వెళ్ళిపోయాం అంతే. ఇవాళ 8 గంటలకు ఫోన్ చేసి నాకు కనీసం మా పక్కన ఉండే పిల్లలు ఎవరు కూడా మాట్లాడలేదా మీతోని? పిల్లలు మాట్లాడాలి. పిల్లలు ఎలాంటి ఇంతవరకు డిస్టర్బ్ కాకుండా ఉన్నది ఇప్పటి వరకు. ఎప్పుడు ఇట్లా చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఇదని ఎప్పుడు అడిగిన. ఆర్సిక్ అనే పాప ఉంటది, ఆ పాపని తెలుసుకున్నాను. పాపని తెలుసుకుంటే ఎప్పుడు ఇలా లేదన్నా నాకు మంచిగా ఫ్రీ ఉండదు అంకుల్, అప్పుడు ఎలాంటి ఆలోచన లేదని చెప్పింది డైరెక్ట్. ఎందుకు చచ్చిపోతుందండి, ఎందుకు చచ్చిపోతుంది అసలు? లెటర్ తప్పండి, లెటర్ రాంగ్ మొత్తం. వాళ్ళు హాస్పిటల్ మా పాప రైటింగ్ కాదు అదంతా రాంగ్. వీళ్ళు ఇంతవరకు మేము ఒక 4 గంటలు అవుతుంది అలా స్టేషన్ లో పిటిషన్ ఇచ్చి ఇంతవరకు వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. వస్తువులు ఏమైనా చూసారా మీరు? అమ్మాయికి సంబంధించిన వస్తువులు కానీ ఇంతవరకు బుక్కులలో ఏదైతే ఉంటుందో హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ లో ఉండే హ్యాండ్ రైటింగ్ లో మీరు చూపించే ప్రయత్నం చేశారు? చూసినామండి, సేమ్ లేదు. మన సివి సార్ చూసిండు, ఎస్ఐ సార్. మరి పోలీసులు ఏమంటున్నారండి? అంత క్లియర్ గా మీకు ఉన్నప్పుడు అన్ని కూడా క్లియర్ గా ఇక్కడే కాపలా ఉంటారు కానీ మమ్మల్ని పట్టించుకుంటారు సార్. మేడం మమ్మల్ని పట్టించుకుంటలేరు. వాళ్ళు అమ్ముడు వేళ్ళు మాకు ఏమద్దు, మా పాప పోయింది, మా పాప మాకు కావాలి. దారుణం అంటే కన్న తండ్రి అని తీసుకొచ్చి తోలినండి మేడం. నా బిడ్డను చంపిండు. నా పెద్ద అయ్యే నా షాప్ కూడా అమ్ముతుందండి, నా మెడికల్ స్టోర్ మొత్తం అమ్ముతుంది. అంత పర్ఫెక్ట్ అయిన పాప ఎందుకు చచ్చిపోతుందండి? ఆ పాపను ఎంబీబీఎస్ చేద్దాం, ఖచ్చితంగా ఊరికి ఒక సేవ చేయించాలని ఆలోచనతో, డాక్టర్ చేయించాలని ఆలోచనతో. అయితే లెటర్ లో అయితే ఒక అమ్మాయికి రాసినట్టుగా ఉంది, ఫ్రెండ్ నాకు డాక్టర్ చదవాలి అమ్మాయి అన్న ఆశతోని రాసినట్టుగా ఉంది. అంటే తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా ఒక ఫ్రెండ్ కు మాత్రమే రాస్తుందా? అసలు అదంతా రాంగ్ అండి, అసలే మొత్తం రాంగ్. అది తల్లిదండ్రులు నేను ఎంత ప్రేమతో ఉంటా మేడం, నేను ఎంత ప్రేమతో ఉంటా. నాకు ఆడపిల్లలు మేడం, పెద్ద పాప తర్వాత 2 కవల పిల్లలు, పాప తర్వాత 2 కవల పిల్లలు, 3 పాపలు. ఈ పాప ఇప్పుడు చిన్న పాప 6 years నుండి సక్సెస్ కోచింగ్ సెంటర్ లో సీట్ వస్తే నెక్కలు చదివింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చదివిన పాప ఇప్పుడు ఇక్కడికి ప్రాబ్లం అవుతుందా? అంత బాధపడి చచ్చిపోయేంత బాధ లేదండి. ఖచ్చితంగా చంపేసి కాట్లు పడ్డాయి, 2 కాట్లు పడ్డాయి. ఇక్కడ గానీ కోసుకోవడానికి గానీ మొత్తం కూడా వీళ్ళు హాస్టల్లో ఉంచుతున్నారా, కత్తులు ఉంచుతున్నారా లేకపోతే? బిల్డింగ్ మీద నుంచి దూకినప్పుడు, బిల్డింగ్ నుంచి కింద పడ్డప్పుడు మీరంతా కూడా రెక్కలు బొక్కలు ఇరుగుతాయి, తల బలుగుతుంది. అయితే వాళ్ళ అంటున్న ప్రకారం యాజమాన్యంలో ఎవరో ఒకరు అక్కడికి వస్తే, ఎంజిఎం దగ్గరకు వస్తే వాళ్ళని కొట్టి మీరు పంపించారు, అందుకనే వీళ్ళు బయటికి రావట్లేదు అంటున్నారు. అంటారు కాబట్టి ఇప్పుడు చేస్తాం ఇక. ఇంతవరకు అయితే ఎవరి మీద చేయలేదు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు పాపకు ఆవేశం ఏముండదా మేడం? ఎవరిని ఏమనద్దా అంటే ఇక ఎవరిని ఏమనద్దా? ఇప్పుడు ఒక హాస్టల్ అన్నప్పుడు ఎవరున్నారు అసలు? ఆ వాడే నా లేడీ ఉన్నాడా, బాయ్ ఉన్నాడా? కాదు మేడం, బాయ్ తీసుకుపోయినట. ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు లేడీస్ వాడే బాయ్ ఉంటాడా మేడం? బాయ్ ఒక అబ్బాయి ఎట్లా తీసుకెళ్తాడు? నమ్మి ఇట్లా దోలినాం మేడం. పాపను మళ్ళీ మాకు ఆ విధంగా ఇస్తే సరిపోతుంది. మేము ఇవ్వాలని ఇబ్బంది పెట్టాం. అనవసరంగా మా పాపను చంపిలు. కాలేజ్ లో వేసే ముందు ఈ కాలేజ్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? చేసామండి, మా పిల్లలు చదివి అంత బాగానే ఉండే, ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది చూసి జాయిన్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా మంచిగానే ఉన్నది అని చెప్పింది. ఎప్పటికి ఎలాంటి ప్రాబ్లం అయితే చెప్పలే. కాలేజ్ మీద ఎలాంటి సీసీ ఫుటేజ్ కూడా క్లియరెన్స్ లేదు మేడం. ఏమైనా జరుగుతూ చెప్పాలి కదా మేడం. ఇప్పుడు పాప హాస్టల్ ఉంటారు, నాకు 2 ఆడపిల్లలు, జ్వరం వచ్చినా కూడా వార్డెన్ ఉంటారు. ప్రతి ఒక్క వార్డెన్ పొద్దున్న లేవగానే అటెండెన్స్ తీసుకోవాలి. పొద్దున్న లేవగానే 8 గంటల వరకు పాప ఎక్కడ చూడదా? ఏం చేస్తున్నారు మరి కాలేజ్ యాజమాన్యం? వాళ్ళు పకడ్బందీగా ఏదో ఆలోచన చేసి అది బయటికి రావద్దని పొక్కకుండా ఉండాలని తీసుకొచ్చి బయటపడేసి మేడం. అయితే మీరు పొద్దున వెళ్లారు లోపలికి, ఇప్పుడు బయటకు వచ్చారు. ఇన్ని గంటలు ఏం చర్చ జరిగింది? వాళ్ళు ఏమంటున్నారు? సీసీ ఫుటేజ్ చూస్తాం, అసలు క్లియరెన్స్ లేదు. అన్ని గంటలు సీసీ ఫుటేజ్ చూస్తున్నారా మీరు? మొత్తమే క్లియర్ లేదు అసలు. అక్కడ లోపల యజమానికి సంబంధించిన వాళ్ళ యజమాని వత్తాలు అంటారు. ఇంతవరకు లోపల ఒక్కరు కూడా లేరు. అసలు యజమాన్యమే లేదు. ఇంతవరకు ఎలాంటి యాజమాన్యం రాలేదు. మీరు రోడ్ ఎక్కుతున్నాం, వాళ్ళు వస్తారు ఆడికి రండి. చూస్తున్నారు కదా,
చూసారు కదా, అయితే గ్రామస్తులందరూ ఏకమయ్యి ఇక్కడ ధర్నాకి అయితే పూనుకుంటున్నారు, రోడ్డు మీద ధర్నా చేస్తా అంటున్నారు. అయితే ఏ అమ్మాయికి కూడా ఇలాంటి సంఘటన జరగచ్చు, ఆ మహిళా దినోత్సవం రోజున ఇట్లాంటి సంఘటన జరగడం అయితే చాలా. అయితే అమ్మాయి పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఒక్కరు కూడా ఇక్కడ లేరు. అయితే మేము మార్నింగే వెళ్ళాము, మార్నింగ్ 8 గంటల నుంచి సీసీ కెమెరాని చూస్తున్నాము, ఏది కూడా క్లియర్ లేదు సీసీ కెమెరాలో అని వాళ్ళ తండ్రి అయితే చెప్పారు. ఏదేమైనా ఇప్పటికైతే ఇంకా కూడా ఇది మిస్టరీగానే ఉందని చెప్పాలి. యజమానికి సంబంధించిన యాజమాన్యంలో 8 మంది డైరెక్టర్లు ఉంటారంట శివాని కాలేజీకి సంబంధించి. ఎవ్వరొక్కరు కూడా ఇప్పటి వరకు కూడా కళ్ళకు కనిపించలేదని అయితే అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఓన్లీ తల్లి తండ్రి ఏసీపీ గారు మాత్రమే లోపల ఉండి మార్నింగ్ నుంచి సీసీ కెమెరాస్ ని అబ్జర్వ్ చేస్తున్నారట. అందులో కూడా ఎటువంటి ఫుటేజ్ లేదంట. వీళ్ళు డిలీట్ చేశారా లేదంటే దాన్ని కవరేజ్ చేయాలని చూస్తున్నారా అని అయితే వీళ్ళు వాపోతున్నారని చెప్పాలి. ఇప్పుడు మనతో తండ్రి గారు అయితే మాట్లాడారు. వీళ్ళు ఇప్పటికీ కూడా ధర్నా చేసే సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులు మొత్తం కూడా ఏకమయ్యి ఇక్కడికి వచ్చారు. హనంకొండలో మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇక్కడే మనకు హైవే రోడ్ ఉంటుంది, కరీంనగర్ కి వెళ్లే రోడ్ ఉంటుంది. అక్కడికి వెళ్లి వాళ్ళందరూ చూడొచ్చు మీరు. గ్రామస్తులు ఎంత మంది ఇప్పటికి గుమిగూడారు. మనకు సిటీలలో అయితే పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ గ్రామంలో ఉన్న ఒక అమ్మాయికి న్యాయం జరగాలని ఈ రోజు ఊరు అంతా ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పాలి. గ్రామం మొత్తం కూడా రోడ్డు మీదకి వెళ్తున్నారు. ఏదేమైనా ఇంకా కూడా మనము నిజాలైతే బయటికి రావాల్సి ఉంది. ఇంకా పోస్ట్ మార్టం దగ్గరనే ఆ అమ్మాయి ఉంది, ఆ శవమైతే ఉంది. ఆ పోస్ట్ మార్టం జరుగుతుందా, మరి పోస్ట్ మార్టం జరిగేటప్పుడు వీడియో కవరేజ్ ఏదైతే కావాలి అని వీళ్ళైతే వాపోతున్నారు. ఈ ఏసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు ఎలా న్యాయం చేస్తారు, ఒంటి మీద ఉన్న గాయాలకు సమాధానం ఎవరు చెప్తారు అనేది అయితే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. అమ్మా, ఈ సమయంలో మిమ్మల్ని మందలించడం అయితే బాధాకరమే, కాకపోతే న్యాయం జరగాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాము. మీరు పొద్దున్న నుంచి లోపలనే ఉన్నారు, అసలు ఏం చేశారు, ఏమేం చెప్పారు? వెయిటింగ్ హాల్ లో ఏం లేదు ఇప్పటి వరకు చేసింది. మాకు కోపం వచ్చి మేమే బయటికి వచ్చినాం అంతే తప్ప ఇప్పటి నుండి జరగని న్యాయం ఎట్లా జరుగుతుంది మేము బయటకు వచ్చినాం అంతే. మా పాప 6:30కేమో చనిపోయిందట మేడం, నిన్న సాయంత్రం. ఇవాళ పొద్దునే అసలు వాళ్ళు ఎప్పుడు చూసింది తెలియదు. నైట్ పడుకునేటప్పుడు ఉన్నదట. పొద్దుగాల ఏ టైం కు పడ్డది నైటా మరి అసలు వీళ్ళు చంపేసిన్లా మాకు చంపేసిన్లనే డౌట్ మేడం. అంత కోసిన్లు ఇగో ఈ పైనుంచి పడితే మేడం 5వ అంతస్తు, ఆడికి మగవాళ్ళు కూడా ఎక్కడానికి లేదు. ఈ పాప ఎట్లా ఎక్కింది అంత పైనుంచి, మళ్ళీ పడితే ఏదో ఒకటి ఇరగాలి, ఏమి ఇరగలేదు పాపకు. తీసుకుపోయిన్లు ఆ ఎంజీఆర్ రూమ్ చెక్ చేశారా అసలు వాళ్ళ బట్టలు? పోలీసులు బందోబస్తు మీరు పోవద్దమ్మా, ఆమె పెట్టగాడికి పోవద్దు, ఏది పోవద్దు. మరి వార్డెన్ రమ్మనండి సార్, మేము బతిలాడతాం. ఎట్లా అయింది అంటే ఆమెను కూడా మీరు మాట్లాడద్దు. పాపను మేడం పడ్డ తర్వాత చనిపోయిన శవాన్ని ఒక్కదాన్ని తీసుకుపోయి ఎంజిఎం లేచి వాళ్ళు వెళ్ళిపోతారా మేడం? ఎవరుంటారు చెప్పండి? మేము పోయేసరికి పాప ఒక్కతున్నది మేడం. మాకు 8 గంటలకు ఫోన్ చేసిండు ఇంటికి, మీ పాప పై నుంచి పడ్డది, సీరియస్ గా ఉన్నది, ఎంజిఎం లేచినా అని చెప్పిండ్లు తప్ప మరి ఆడ ఒక్క మనిషి లేడు. పోలీసులు మాత్రం 40 మంది ఉన్నారు మేడం ఆడ. సెక్యూరిటీ పెద్ద కూతురు కదమ్మా? పెద్ద కూతురు మేడం, నాకు 3 పాపలు, పెద్ద కూతురు ఈమె. మాకు న్యాయం జరగాలి మేడం. చంపేసిళ్ళు అంతే తప్ప వేరే ఏం లేదు. ఆ పాపకి ఇలాంటి చెడు ఆలోచనలేదు. లెటర్ సంగతి ఏమంటారు మీరు? లెటర్ ఎక్కడ మేడం? లెటర్ చూస్తలేరు. అసలు ఆ లెటర్ కూడా మా కాడికి రాలే ఇప్పటి వరకు. అయితే ఫోన్లలో మేము చూసాము, చాలా మంది ఫోన్లలో ఆ లెటర్ ఉన్నట్టు. లెటర్ లేదు మేడం, అది వీళ్ళు కావాలని దాన్ని బెదిరించి రాసిందో, వీళ్ళందరూ అనుకోని దాన్ని ఏం చేసిందో. ఆ లెటర్ లో ఒక అమ్మాయి పేరు రాసిందండి, రమ్య అని, ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఏం లేరు మేడం, ఫ్రెండ్స్ అందరు మంచోళ్ళే అన్నది. ఆమెకున్న ఫ్రెండ్స్ అయితే ఫ్రీగానే ఉంటారు అని చెప్పింది నాతో మాట్లాడి. మొన్న సాయంత్రం 4:30కి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడింది. మంచిగానే రాస్తానా మమ్మీ, ఏం భయం లేదు, తెలిసినే వస్తానే అని చెప్పింది. కానీ ఇంత తొందరలో మేము ఇట్లా అవుతుంది అనుకోలేము మేడం. ఆ పాపను అది కోత్తా అంటే దాని పడ్డ అవస్థ ఏంది మేడం? అసలు ఒక ఆడామెకు అసలు న్యాయం లేదా మేడం ఈ దేశంలో? అరే ఘోరం. వాళ్ళు ఏమంటారు, ఎఫ్ఐఆర్ రాస్తే మేము కేసు బుక్ చేస్తామంటే ఎఫ్ఐఆర్ ఎందుకు మేడం? పాపం ఎఫ్ఐఆర్ మీరు ఫస్ట్ చూడడం ఎంజిఎం లోనే చూసారు. అప్పటికి మరి గొంతు దగ్గర కూడా గాయం ఉంది కదా, చూసారా? అది ఇక్కడ వరకు కప్పి ఉన్నది. ఇట్లా చూసేసరికి ఈడ కోసినట్టు ఈడ కట్టి ఉన్నది మేడం. ఆమెను చిత్రహింస పెట్టి చంపిల్లు మేడం, ఏం లేదు కావాలని చేసి. ఎంజిఎం లో మరి మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు మీరు తెచ్చే వరకే ఇట్లుందా, మరి మీ దగ్గరకు వచ్చే వరకే అని వాళ్ళని ఎవరన్నా అడిగారా? లేరు మీరు, ఎవరు ఉంటారు ఆడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది కూడా మాట్లాడారు. హాస్పిటల్ సిబ్బంది ఒక్కరే ఉన్నారు మేడం. వాళ్ళకి అట్లా ఇట్లా వాళ్ళు ఉంచాలి కదా పోలీసులు.
న్యాయం చేయాలి. ఇక్కడ ఎందుకు కూర్చోలేదని న్యాయం చేయాలి. ఇప్పుడు నా పాపకని కాదు మేడం, ఇంకో పాపకి అట్లా జరగద్దు. అది ఇప్పుడు ఈ పోలీసు న్యాయం జరగాలి అంతే. పోలీసులు చచ్చిపోయిన శవాన్ని 8 డైరెక్టర్లు అట కదండి మొత్తం శివాని కాలేజీకి. అందులో ఎవ్వరు కూడా ఇక్కడ ఇప్పటి వరకు కలవలేదు. ఇవ్వాలి రాలే. అయితే మీరు ఇప్పుడు ముందు ఏం చేయబోతున్నారమ్మా? ధర్నా చేద్దాం. శివాన్ని పట్టుకొచ్చి ఇక కాలేజీ పోస్ట్ మార్టం కూడా ఇంకా కాలేదు కదా. శివాన్ని పట్టుకొచ్చి కాలేజీలనే ఇస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ప్రిన్సిపాల్ రావాలి. ఈ శివాని కాలేజీ వాళ్ళు రావాలి. ఆయన కోసం ఇంతవరకు ఉన్నది. ఆయన వస్తలేడు, ఆయన రావాలి. రాకుంటే మాత్రం శివాన్ని పట్టుకొచ్చి ధర్నా చేస్తాం. వేసుకొని కూర్చుంటే మొత్తం చూస్తున్నారు కదా. అయితే గ్రామస్తులందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాము మేము, అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు డైరెక్టర్లు ఒక్కరైనా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి, లేదంటే శవమే ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము అని అయితే వీళ్ళైతే అంటున్నారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది. వాళ్ళ తల్లి బాధ అయితే మనం ఎవ్వరము తీర్చలేదని చెప్పాలి. నా బిడ్డకైనా ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అని అయితే ఆమె వాపోతుంది. అయితే 3 కుమార్తెలు ఉన్నారు ఈమెకి. అందులో మొదటి కుమార్తె ఈ రోజున ఇట్లాంటి దుర్ఘటనకు కావడము, ఇలా వాళ్ళ చేయి దాటిపోవడం అనేది బాధాకరం అని చెప్పాలి. చూడాలి ఏం జరుగుతుందని అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు కూడా. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతని పానం ఎంత వేయిందో మనసులే కదా మేడం. వీళ్ళైతే దున్నపోతులైతే కాదు కదా. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, గట్లా చేసుడు అసలు అది అన్యాయం. సరే అండి, న్యాయం జరుగుతుంది అని అయితే మనం అనుకుంటున్నాం. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి, చూద్దాం. సార్ ఒకసారి మీరు కూడా అదే ఊర్లో మేము ఎల్లుండి అక్కడికి వస్తామండి. ఒకసారి మీ నెంబర్ ఎవరికైనా ఇచ్చేయండి. ఆల్రెడీ న్యూస్ వస్తుంది, ఇది 2వ క్వశ్చన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇస్తే మేము ఎల్లుండి వస్తాం. ఎట్లా ఉంటారు స్టూడెంట్స్? ఇంత క్లెవర్ ఉంటారు, అసలు ఎలాంటి ఆలోచన లేదు. క్లెవర్, చిన్నప్పటి క్లెవర్, ఫస్ట్ క్లాస్ ర్యాంక్ ఇప్పటి వరకు. అట్లాంటి అమ్మాయికి ఇట్లాంటి ఇంత దుస్థితి తీసుకొచ్చింది వీళ్ళు. వీళ్ళకి న్యాయం అవుతుందా? మీరే చెప్పండి మేడం, న్యాయం చేయండి మీరు. కనీసం ప్లస్ చూపెడతలేరు, ఏం చూపెడతలేరు. అసలు ఏంటి అసలు? పోలీస్ వ్యవస్థ పెట్టుకున్నారు, అయిపోయిందా మేడం? పోలీసు వాళ్ళని నమ్మితే అయిపోయిందా డబ్బులతోని? న్యాయం లేదా మేడం? మాకు న్యాయం చేయండి మేడం. అంతే, మీరు ఎల్లుండి కాదు కానీ ఇంకా 2 రోజులు ఎక్కడ ఉంటాం. మేమైతే వెళ్ళాం, న్యాయం జరగాలి మేము. చూసారు కదా, గ్రామస్తులు అయితే ధర్నాకి ఇక్కడ నుంచి తరలి వెళ్లారని చెప్పాలి. ఇది శివాని కాలేజ్ క్యాంపస్. ఇక్కడ నుంచి రోడ్ మీద వరకు వీళ్ళు ధర్నా చేయడానికి అయితే పూనుకున్నారు. ఏదేమైనా వీళ్ళు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి కదలని అయితే చెప్తున్నారు. కాకపోతే లోపల ఏసీపీ గారు కూడా వాళ్ళతో పిల్లలతో పాటు ఉండి, తల్లిదండ్రులతో పాటు ఉండి సీసీ కెమెరాలన్నింటినీ కూడా చెక్ చేశాడంట. కానీ ఏ విషయం అయితే రాలేదు బయటికి అంటున్నాడు. ఏసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అంటే ఇంకా ఈ పూర్తిగా ఏదైనా తెలుసుకున్న తర్వాత మాట్లాడతాము అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా తెలియాల్సి ఉంది ఈ దుర్ఘటన వెనకాల రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది లోపల, అసలు బయటికి ఎందుకు రానివ్వట్లేదు, అసలు గాయాలు ఎందుకున్నాయి, ఇది మర్డరా ఆత్మహత్య అనేది అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.